ఒక్కసారి ఊహించండి. ఇంటర్నెట్‌ను స్వేచ్ఛగా ఉపయోగించలేని దేశం. విదేశీ సినిమాలు చూడడం నేరంగా భావించే దేశం. దేశం బయటకు వెళ్ళడం చాలా కష్టమైన దేశం. అదే ఉత్తర కొరియా. ఉత్తర కొరియా అధికారికంగా డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పిలుస్తారు. ఇది ఈస్ట్ ఆసియాలో ఉంది. చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాలతో సరిహద్దులున్నాయి. దాని రాజధాని ప్యాంగ్యాంగ్. ప్రస్తుతం ఉత్తర కొరియాను కిమ్ జాంగ్ ఉన్ పాలిస్తున్నారు. వారి కుటుంబమే ఈ దేశాన్ని చాలా సంవత్సరాలుగా పాలిస్తోంది. ఇక్కడ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. నాయకుడికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఉత్తర కొరియాలో జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. స్వేచ్ఛగా ఇంటర్నెట్ లేదు, మీడియా, వార్తలపై పూర్తి నియంత్రణ, విదేశాలకు వెళ్ళడం చాలా కష్టం. విదేశీ కంటెంట్ నిషేధం, చిన్న తప్పిదం చేసినా కూడా కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజలు సాధారణ జీవితం గడుపుతారు. ప్రభుత్వమే ఉద్యోగాలు, ఇళ్ళు, సమాచారాన్ని నియంత్రిస్తుంది. టూరిస్టులు వెళ్ళొచ్చు కానీ వాళ్ళని ఎప్పుడూ గమనిస్తుంటారు. ఉత్తర కొరియా తన శక్తివంతమైన సైన్యం మరియు అణు ఆయుధాల వల్ల ప్రసిద్ధి చెందింది. వాళ్ళు తరచూ క్షిపణి పరీక్షలు చేస్తుంటారు. దీనివల్ల ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి.